శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 415వ భాగం, దైవాసుర సంపద్ విభాగ యోగం 16వ అధ్యాయం 4వ శ్లోకంలో ఉన్నాం. ఆసురీ గుణాల గురించి చెప్తూ ఉన్నారు స్వామి. ఈ ఆసురీ గుణాల్లో 4వది క్రోధం. దంభో దర్పాభిమానస్య క్రోధ. 4వది క్రోధం. ఈ క్రోధం అనేటువంటి ఈ యొక్క గుణాన్ని స్వామి దైవీ సంపదలో కూడా చెప్పాడు. అక్రోధం అనేటువంటి పేరుతో అక్కడ కూడా చెప్పాడనమాట. ఇలా భగవంతుడు 2 సార్లు ఎందుకు చెప్పాడయ్యా అంటే, ఈ క్రోధం విషయంలో బహుజాగ్రత్తగా ఉండాలి సుమా, ఇది చాలా దారుణమైనటువంటి గుణము, దిస్ ఇస్ డబుల్ ఎడ్జెడ్ నైఫ్ అన్నటువంటి భావనతో స్వామి అక్కడ చెప్పారు, ఇక్కడ చెప్తున్నారన్నమాట. అసలు క్రోధము అంటే ఎవరిపైనైనా సరే, ఏ విషయం మీద అయినా సరే ఆగ్రహం కలిగినప్పుడు కలిగేటి మనోవ్యాపారమే క్రోధం అన్నమాట. మామూలుగా ఉదయం లేచినప్పటి నుంచి పడుకునే వరకు కూడాను మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతుంటాయి. ఎప్పుడు ఏది జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో, ఎలా జరుగుతుందో, వాటి పరిణామాలు ఎలా ఉంటాయో మనం ఊహించలేమన్నమాట. మానవమానాలు, నిందాస్తుతులు ఉదయం లేచినప్పటి నుంచి ఏ రకంగా, ఏ రూపంగా, ఎటువైపు నుంచి వస్తాయో మనకు అర్థం కాదు. ప్రారబ్ధం కొద్దీ అవన్నీ మనకి తాకుతూ ఉంటాయన్నమాట. అసలు మన ప్రమేయమే ఉండదు వీటికి. ఒక్కొక్కసారి కొన్ని సంఘటనలకి ఇవన్నీ కూడా సహజంగానే జరుగుతుంటాయి. అటువంటప్పుడు సహజంగానే కోపం వస్తూ ఉంటుంది మనకి. అయితే తన కోపమే తన శత్రువు అన్నట్లు ఎవరి కోపము వారికే శత్రువు అన్నమాట. కోపము వ్యక్తి యొక్క ఆరోగ్యంపై విపరీతమైనటువంటి ప్రభావాన్ని చూపుతుంది. గీతాచార్యుడు ముందుగా కూడా చెప్పున్నాడు. ఏంటది? క్రోధాద్భవతి సమ్మోహ, సమ్మోహాత్ స్మృతి విభ్రమ, స్మృతి విభ్రమాత్ బుద్ధినాశో, బుద్ధినాశాత్ ప్రణశ్యతి అన్నారు. అంటే అన్ని విపత్తులకి ఎలా కోపం అనేది బుద్ధిని పూర్తిగా ఎలా నాశనం చేస్తుందో ఒక ప్రాసెస్ని స్వామి మనకి ఇచ్చిన్నారన్నమాట. కాబట్టి కోపం వలన ఉద్రేకం వలన ఈ ఉద్రేకం ఎప్పుడైతే కలుగుతుందో దాని వలన గుండె సంబంధించినటువంటి వ్యాధులు కలుగుతాయి అని మన మోడర్న్ ఆధునిక వైద్యులు కూడాను చెప్పేటువంటి విషయం అన్నమాట. ప్రతి చిన్న విషయానికి ఉద్రేకపడుతూ ఏ కారణం లేకుండా కోపించేటువంటి లక్షణాలు ఉన్న వాళ్ళ యొక్క ఆయుష్ని వాళ్ళే తగ్గించుకున్నట్టు అవుతుంది అంటున్నారు వైద్య పరిభాష అన్నమాట. అంటే తనకు తాను ఆయుష్ తగ్గిపోతుంది, ఈ కోపిష్ఠులకి ఆయుష్ తగ్గిపోతుంది, త్వరగా చనిపోతారు. ఎందుకు, ఎలా అంటే కోపం వచ్చిన సమయంలో వ్యక్తుల యొక్క రక్తనాళాల్లో ప్రవహించేటువంటి రక్త వేగము పెరుగుతుందట. అలా పెరిగినప్పుడు ఆ రక్తనాళాలు చిట్లిపోయే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఈ కోపం వచ్చిన వారి యొక్క ఈ రక్తనాళాలు చిట్టడం ఒకటి ఉండి గుండెపై ఎక్కువ భారం పెరుగుతుంది, ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఫలితంగా గుండె దడ కలుగుతుంది, చిన్న పనులకే అలసిపోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇటువంటి లక్షణాలన్నీ కూడాను ఈ క్రోధం వల్ల కలిగేటువంటి నష్టాలన్నమాట. ఈ సమయంలో మెదడు స్ట్రోక్ తగిలింది అంటుంటాం. స్ట్రోకులు కూడాను దీని యొక్క పర్యవసానాలే. మెదడు పనితీరు కూడా దెబ్బతింటుంటుంది. మామూలు వైద్య పరిభాష, ఈ ఆధునిక ఆరోగ్య విషయం అలాగా ఉంచితే ఇతిహాస పురాణాల్లో చూడండి కోపం యొక్క పర్యవసానానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి మనకి. వివేకం నశించి కామ ప్రేరితుడైనటువంటి రావణుడు, ఉద్రేకం వలన వివేకరహితుడైన దుర్యోధనుడు ఇద్దరు కూడాను అధోగతి పాలయ్యారు. అదే సమయంలో శాంత చిత్తులైనటువంటి విభీషణుడైతేమి, వివేకవంతుడైనటువంటి విదురుడైతేనేమి, ఇటువంటి పాత్రలు సద్గతిని పొందినటువంటి ఉదాహరణలు మనము చూస్తూ ఉంటాం. కోపం వలన
మనసు అల్లకల్లోలమై శాంతికి దూరం అవుతుంది. కాబట్టి కోపం వలన కలిగేటువంటి నష్టాలను గమనించి హృదయం నుండి దాన్ని తరిమేయాలి అనేది గీతాచార్యుని యొక్క ఉపదేశం అన్నమాట. మన మంచి మన చెడులకి మనమే కారణం, కానీ ఇతరులు కానీ పరిసరాలు కానీ పరిస్థితులు కానీ ఎట్టి పరిస్థితుల్లో అవి కారణాలు కావన్నమాట. నిరాశ నిస్పృహలతో అదేవిధంగా నిద్ర మాత్రలు, మాదక ద్రవ్యాలు మొదలైనవన్నీ కూడాను స్వీకరిస్తూ శాంతిని పొందాలని ప్రయత్నిస్తూ ఉండడం చాలామంది చేసేటువంటి పని అన్నమాట ఇది. ఈ విధంగా చేయడం అన్నది వృధా ప్రయాసే. అటువంటి ప్రయత్నాలన్నీ కూడాను వృధానే. మరి పరిష్కారం ఏమిటి అంటే ఆధ్యాత్మిక సాధనలతో, సాధు సాంగత్యంతో, సత్సాంగత్యంతో, సత్తుతో సాంగత్యం కలిగి ఉండడంతో, యుక్తితో మనస్సును ఇంద్రియాలని నిగ్రహించుకోవడం. శమము దమము అంటాం. శమం అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము అంటే బాహ్యేంద్రియాల నిగ్రహం అన్నమాట. ఈ శమదమాలను శీలిస్తూ మానవుడు శుభ్రంగా గనక ఉన్నట్లయితే అన్ని శుభాలే జరుగుతాయి. అందుకే ఎప్పుడు కూడాను మనిషికి మంచి సంకల్పాలు, మంచి ఆలోచనలు, మంచి భావాలు కలిగినటువంటి అంతఃకరణని పెంచుకుంటూ ఉండడం, అంటే అంతఃకరణలో ఉన్నటువంటి ఆ అరిషడ్ వర్గాలని కడిగి వేస్తూ మన అంతఃకరణని శుద్ధి చేసుకుంటూ ఉండడమే శాంతికి సోపానము అని స్వామి ఇక్కడ మనకు చెప్తున్నాడు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవింద.